కర్నూలు జిల్లా కోడుమూరులో హిందూ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్వామీజీలు రామానుజీయర్ స్వామి, ఆదిత్య పరాశ్రీ స్వామి పాల్గొని భక్తులకు సందేశం అందజేశారు। కోడుమూరు పాత బస్టాండ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు। కొత్తగా నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని గాలి గోపుర పనులు పరిశీలించారు। అనంతరం పడమటి ముఖద్వారాన్ని ప్రారంభించారు। డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సమ్మేళనంలో పాల్గొని స్వామీజీల ఆశీర్వాదం తీసుకున్నారు। పరమాత్మకు అన్నము అని పేరు। రాజేశ్వర భోజనం శ్రీశైలం వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామిని దర్శించాలి అంటే తిరుమల వెళ్ళాలి, ఇద్దరిని దర్శించాలి అంటే హరిహర క్షేత్రానికి రావాలి ఒకేసారి। ఎంత సౌకర్యం అండి మనకి! జ్ఞానము ఆనందం ఒకచోటే దొరుకుతూ ఉంటే అంతకంటే సౌకర్యం ఇంకా ఎక్కడైనా ఉంటుందా? ఇందాక మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు, నిత్య అన్నదానము। దేవుణ్ణి సేవించగానే అలసిపోతాం, మళ్ళీ ఏ హోటల్కి వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి అవసరం లేదయ్యా, ఆ భగవత్ ప్రసాదం ఇక్కడే లభిస్తుంది। నష్టను బొట్టు పెట్టుకున్నవాడు ఎవని మీనన్నా దండయాత్ర చేశాడా? చరిత్ర పుటలు తిరగవేసి చూసినా ఎవరు కూడా మన వాళ్ళు వేరే వాళ్ళ మీద దండయాత్రలు చేయలేదు, హింసించలేదు, బాధ పెట్టలేదు, దోచుకోలేదు, మాన ప్రాణాలను కూడా దోచుకోలేదు। గతం పోయింది, మనం ఎవరిని చూడలేదు। ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో ఈ 2025వ సంవత్సరంలో హిందూ అనేవాడు ప్రపంచ నలుమూలల్లో ప్రతి దేశంలో హిందూ ఉన్నాడు, ప్రతి దేశంలో ప్రతి ఖండంలో హిందువు యొక్క అస్తిత్వం ఉన్నది। మన వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాల్లో మన వాళ్ళు ఉన్నారు। ప్రపంచ దేశాలలో ఉండేటటువంటి హిందూ వలన మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఒక్క న్యూస్ అని వచ్చిందా? ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, హిందూ అనేవాడు ఎంత గొప్ప సమరసతావాది, ఎంత గొప్ప సమైక్యవాది అన్నది మనం గమనించాలి। ఎవరైనా ధర్మం గురించి మాట్లాడితే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నవేంట్రా అంటారు। మీరు చెప్పండి, మత విద్వేషాలు రెచ్చగొట్టేవాడు ఎప్పుడు కూడా హిందువు కాదు, సన్నిధానం। కాబట్టి ఎక్కడ దేవాలయ నిర్మాణం జరుగుతున్నా సహకరించాలి, అది మన ధర్మం। అంతకన్నా గొప్ప యజ్ఞము కానీ వ్రతము కానీ పూజ కానీ వేరొకటి లేదు। ప్రతి ఒక్కరు కూడా ఇది ధర్మం కోసం ఏర్పాటు చేసినటువంటి పాదయాత్రగా పరిగణలోకి తీసుకున్నాం। కాబట్టి ధర్మం అంటే కేవలం ఆర్ఎస్ఎస్లు మాత్రమే చేస్తారు, అది ఆర్ఎస్ఎస్ చేసేది మాత్రమే ధర్మం అనే ఒక అపోహ ఉన్నది ప్రతి ఒక్కరికి। దానికి ఒక చిన్న నివృత్తి, సంఘం అనేది ఒక అనంత జ్ఞానసాగరంతో కూడుకున్న దేశ సమైక్యవాదపు నినాదం। సంఘంలో ప్రథమ శ్రేణిలో ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్తారంటే, నమస్తే సదావత్సలే మాతృభూమి అంటారు। అంటే ఈ భూమి మాతృహు తల్లి, ఈ తల్లికి అభివందనం చేస్తున్నామని దాని యొక్క తాత్పర్యం। హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి।